అసలు జిఎస్టీ తినే ఆహార పదార్థాల మీద జిఎస్టీ ఏంది? మనం చేసేటువంటి దాని మీద జిఎస్టీ అనవసరం. కొన్నిటి మీద జిఎస్టీ ఉండాల్సిందే. ఆ వివరాలన్నీ కూడా మీకు చెప్తా. అసలు జిఎస్టీ వేయలేని వస్తువుల మీద కూడా జిఎస్టీ వేసి మనం తినే ఆహారం మీద రేపు మనం ఇంట్లో కూర్చొని మనం అన్నం మన కూర మనం వండుకొని మనం వండుకొని తింటుంటే దానికి కూడా జిఎస్టీ కట్టాలంటారేమో అనేటువంటి డౌట్లో కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంది. మన పైసలే జిఎస్టీ తగ్గిస్తా అంటుండే. ఇంకా చూడండి గట్లా తయారైంది. పండుగకు గొప్ప కానుక జిఎస్టీ సంస్కరణలతో ధరభారం తగ్గిస్తా. ఇక 5%, 18% 2 స్లాబుల్లోనే పన్ను, వీటిలోనే దాదాపు వస్తు సేవలన్నీ సర్దుబాటు. ఇట్లా మనం చూడొచ్చు. నరేంద్ర మోడీ జిఎస్టీ తగ్గిస్తా అని చెప్పేసి చెప్తున్నాడు. పెంచింది ఎవరు చెప్పాలి కదా? జిఎస్టీ పెంచింది ఎవరు? జిఎస్టీ వసూలు చేసింది ఎవరు? జిఎస్టీ వేయమన్నది ఎవరు? పేద ప్రజల మీద జిఎస్టీతో భారం వేయమన్నది ఎవరు? ఇప్పుడు తగ్గిస్తా అని చెప్పేసింది. మనిషిని రాయి తీసుకొని కొట్టిండు నరేంద్ర మోడీ. రాయి తీసుకొని కొట్టి ఆ నొప్పి అయ్యి కొన్ని రోజులు బాధపడ్డాం, ఆ భారాన్ని మోస్తున్నాం, ఆ బాధను మోస్తున్నాం. ఇప్పుడు వచ్చి నేను దానికి ఏమంటారు మందు రాస్తా అంటున్నాడు. అట్లా ఉంది నరేంద్ర మోడీ. జిఎస్టీ తగ్గిస్తా అంటే నవ్వే వస్తుంది.